మరణాత. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మా శుభములు తెలియచేయుచున్నాము. జీవాహారము అనే ఈ అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. మీరందరూ బాగున్నారని, అనుదినము వాక్యాల ద్వారా బలపడుచున్నారని నమ్మి విశ్వసిస్తున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానించుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 19వ వచనము చివరి భాగము. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ఈ మాట దేవదూత యాజకుడైన జకర్యాతో చెప్పడము మనము చూస్తాం. 1వ అధ్యాయంలో మనము చూసినప్పుడు జకర్యా అలాగే ఎలిజబెత్ అను ఇరువురు మనకి ఇక్కడ కనబడుచున్నారు. వీరిరువురు కూడా మరి నీతి మంతులై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఇరువురు కూడా బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి అని వాక్యంలో మనము చూస్తాం. వీరు ఎంత నీతిమంతులుగా ఉన్నప్పటికీ, ఎన్నో ప్రార్థనలు చేస్తున్నప్పటికీ వారి జీవితంలో ఒక లోటుని మనము చూస్తాం. పిల్లలు లేని గొడ్రాలుగా ఎలిజబెత్ ఉండడం మనము చూస్తాం. అయినప్పటికీ మేము వృద్ధులమని వారు ప్రార్థన చేయుట మానలేదు. ఆ తర్వాత వచనాలలో మనము చూసినప్పుడు జకర్యా దగ్గరికి దేవదూత ఆ ధూప వేదిక కుడివైపున వచ్చి దేవదూత జకర్యాతో మాట్లాడుచున్నది. నీవు భయపడకుము, నీ ప్రార్థన ఆలకించబడినది అని జకర్యాతో దేవదూత ఇక్కడ తెలియచేయడం మనము చూస్తాం. అయ్యో మేము వృద్ధులము కదా అని వారు ప్రార్థన చేయడము మానలేదు. ఎంతో అవమానాన్ని వారు ఎదుర్కొని ఉంటారు. ఎందుకంటే యాజకుల కుటుంబం ఎటువంటి పాపము లేని జీవితాన్ని వారు జీవిస్తున్నారు, నీతిమంతులై ఉన్నారని. అలాగునే వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరని వాక్యం సెలవిస్తుంది. అంతగా నిరపరాధులుగా నీతిమంతులుగా ఉన్న వారి జీవితంలోనే ఒక లోటు ఉంది. అయినప్పటికీ వారు ప్రార్థన చేయడము మానలేదు. ఇక్కడ జకర్యా నీ ప్రార్థన వినబడినది అని రాసి ఉంది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడే. యోహానంట ప్రభువు దృష్టికి గొప్పవాడై ఉంటారంట. అలాగే ఆయన జననమందు అనేకులు సంతోషిస్తారు. అనేకులని మరి పడిపోయిన ఇశ్రాయేలీయులను అనేకులను దేవుని వైపు త్రిప్పుతారని, మరి ఏలియా ఆత్మ ఆయనతో ఉంటుందని, ఎన్నో గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తారని ఇక్కడ దేవాతి దేవుడు మాట్లాడుచున్నారు. వారు బహుకాలము గడిచిన వృద్ధులైనప్పటికీ దేవుని యందు వారు విశ్వాసం ఉంచారు. దేవుడు తప్పకుండా కార్యము చేస్తారని విశ్వసించారు. ఈ మాటలు దేవదూత జకర్యాతో చెప్పడం మనము చూస్తాం. వాటి కాలమందు ఈ మాటలు నెరవేరుతాయని ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రతి ప్రయత్నముకు సమయము కలదు అని వాక్యము సెలవిస్తుంది. మనము తొందరపడకూడదు. దేవుడు వాగ్దానము చేసినప్పుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేర్పులోనికి తీసుకొని వస్తాడు. ఈ మాటలన్నీ కూడా ఎలిజబెత్ నమ్మి విశ్వసించింది. అందుకే నమ్మిన ఆమె ధన్యురాలైందని వాక్యం సెలవిస్తుంది. అదే లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనము చూచినప్పుడు దేవాతి దేవుడు నా అవమానమును తీసివేశాడు అని ఎలిజబెత్ ఇక్కడ అనుచుంది. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగున చేసేననుకొని, దేవుడు తనని కటాక్షించాడని, మనుషులలో తనకున్న అవమానమును తీసివేశాడని ఇక్కడ ఎలిజబెత్ దేవాతి దేవుణ్ణి స్తుతిస్తుంది. అవును, మన పరిస్థితులు మరి అలాగున ఉన్నప్పుడు, అనేకులు మనని అవమానించినప్పుడు దేవుడు సమస్తమును చూచే దేవుడిగా ఉన్నాడు. ఖచ్చితముగా సమయం వచ్చినప్పుడు నీ ప్రార్థన ఆలకించబడుతుంది. మనుషులలో నీకున్న అవమానాన్ని దేవుడు తీసివేస్తాడని వాక్యంలో మనము చూస్తాం. కాబట్టి మనము సమయము ఎంతో అయిపోయింది, ఇంకా ఆలస్యమైంది అని అనుకోకుండా ప్రార్థన చేసి మరి దేవుని యందు విశ్వాసం ఉంచి కనిపెట్టుకొని మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితముగా ప్రార్థనను అంగీకరించే దేవుడిగా ఉన్నాడు. ఎట్టి విశ్వాసముతో ఎలిజబెత్ జకర్యా మరి వృద్ధులైనప్పటికీ ప్రార్థన చేయుచున్నారో అట్టి విశ్వాసము దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి.
దేవా, లూకాసు వార్త 1వ అధ్యాయము 19వ వచనము నుంచి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీ సమయములో సమస్తమును జరుగును అని వాక్యం ద్వారా మీతో మాట్లాడి ఉన్నారు. దేవా, బహుకాలము గడిచిన వృద్ధులైనప్పటికీ ఎలిజబెత్కి జకర్యాకు ఎట్టి విశ్వాసం ఉందో అట్టి విశ్వాసముని మీరు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆలస్యమైనప్పటికీ దేవుడు తగిన సమయంలో కార్యము చేస్తాడని నమ్మి విశ్వసించే గొప్ప భాగ్యమును మీరు వారికి దయచేయండి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీరు దీవించి నీరు కట్టి ఫలింపులోనికి మీరు తీసుకొని రండి. అతి త్వరగా మీ గారుడై వచ్చుచున్న క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.